వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకుడు ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఎంసీ కోటిరెడ్డి సమీక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నటువంటి అంశం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. నాగార్జున సాగర్ నియోజకవర్గం అంటేనే ఒక చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం. రాజకీయ పరిణామాలకు పూర్తిగా యువత యొక్క పాత్ర కీలకమైనటువంటి పాత్ర అని చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వివిధ మండలాలకు చెందినటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని చెప్పొచ్చు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, నియోజకవర్గంలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పరిణామాల నేపథ్యంలో వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని చెప్పొచ్చు. అందులో భాగంగానే నాయకత్వ లోపం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని చేయడానికి అనుభవం కలిగినటువంటి ఆయన విశిష్టమైనటువంటి కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈరోజు త్రిపురారం మండల కేంద్రంలోని తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి అనుముల శ్రీనివాసరెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భారీగా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ కోటిరెడ్డి సమక్షంలో చేరినటువంటి నేపథ్యం. ఇక జానారెడ్డి ఇలాకా కావడం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. జానారెడ్డి వర్గానికి జానారెడ్డికి ఇదొక షాక్గా పరిగణించవచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ నియోజకవర్గం పూర్తిగా యువతపై చాలా ఎంతో ప్రభావము ఉంటుంది. యువత యొక్క ప్రభావము గ్రామీణ నియోజకవర్గ స్థాయిలో కూడా పడే అవకాశం ఉండడం, మహేందర్ రెడ్డి కూడా నియోజకవర్గ స్థాయి గతంలో ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి కావడం, బీఆర్ఎస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన టీం మొత్తం కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారంతా యువతంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఒక శుభ పరిణామంగా బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తూ ఉంది. రాష్ట్రానికి ఈ ప్రాంతానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష కేసీఆర్ గారి నాయకత్వమే సరైన చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా జరిగినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ మేము అర్థం చేసుకున్నాం, గమనించినాం. ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆరే శ్రీరామరక్ష అని చెప్పేదాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం. దాన్ని గమనించే గుర్తించే తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి విద్యార్థి విభాగం నుంచి ఈ ప్రాంతంలో ప్రత్యేకించి మండలంలో పార్టీ బలోపేతానికి మా వంతు చేస్తాం. ఆ రోజే చెప్పినాం. జానారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికే సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తిగా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే జయవీరారెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీరారెడ్డి ఇద్దరు కూడా ఎంతో స్నేహంగా సీఎం రేవంత్ రెడ్డికి ఉంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి ఈ పరిణామాల పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లోనూ ప్రభావితమైనటువంటి పాత్రను బీఆర్ఎస్ పార్టీ పోషించడానికి ఇది ఒక కులమానంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక ఇది జానారెడ్డి వర్గీయులకు, జానారెడ్డి కుమారులకు ఇది ఒక షాక్ అనే విషయం కూడా తెలియజేస్తుంది. యువత పూర్తిగా కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారనడానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతాంగం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఇంకా ఎక్కువ మంది చేరే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారికి కూడా ప్రాధాన్యత లేకపోవడం, వీటన్నిటి కారణాల నేపథ్యంలో కూడా వారు కూడా ఎక్కువ మంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధమవుతున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. ఇది ఒక శుభ సూచకంగా
ఉంది అనే ఆ అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిగణిస్తూ ఉంది. ఈ రోజు నుంచి మొదలైనటువంటి చేరికలు దాదాపు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లోపు ఇంకా భారీగా చేరికలను చేర్చుకోవాలనే ఎత్తుగడతో ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తూ ఉంది. నాయకత్వ లోపం, గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఘోరమైనటువంటి ఓటమి చెందిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎంసీ కోటిరెడ్డి పార్టీ నిర్మాణం కోసం తీవ్రమైనటువంటి కృషి కనిపిస్తూ ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన నిర్వీర్యంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్కు ఒక బలాన్ని ఇస్తూ ఒక సపోర్టును తమ యొక్క బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ముందుకు పోతున్నారని ఈ సందర్భంగా కూడా చెప్పొచ్చు. ఆయన ఇస్తున్నటువంటి భరోసాను నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వారు సుముఖంగా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇక పార్టీ నిర్మాణమే తమ యొక్క లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రతిసారి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యర్థి పార్టీలో నాయకత్వం లేకుండా చేయడంలో ఆయన మొదటి ఎత్తుగడ బలమైనటువంటి నాయకత్వాన్ని వెన్నువిరవడమే ఆయన యొక్క బలమైనటువంటి ఎత్తుగడ. అటువంటి నేపథ్యంలో ఎంసీ కోటిరెడ్డి బలమైనటువంటి నాయకత్వాన్ని నిర్మించి వారికి షాక్నివ్వాలనే ఉద్దేశంతో నిర్మాణాత్మకంగా ముందుకు వెళుతూ క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టవంతం చేయాలనే ఎత్తుగడతో ముందుకు పోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. జానారెడ్డి తనయులు నియోజకవర్గంలో ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదనే ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో నిత్యం ప్రజల్లో ఉంటూ కోటిరెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు ఒక భరోసాని కల్పిస్తూ ఉన్నారు. ఆయన ఇస్తున్నటువంటి భరోసాకు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి అనేక పార్టీలు వీడినటువంటి వారంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్వి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి నియోజకవర్గం మొత్తం కూడా విద్యార్థి సంఘాల నుంచి, యువత నుంచి మంచి సపోర్ట్ ఉన్నటువంటి నాయకుడు. ఆయనకు అన్ని మండలాల్లో కూడా క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి కావడం, ఆయన గతంలో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇప్పుడు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే యువత ఎంతో ప్రాధాన్యతను పోషించే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించే దాంట్లో ముందుండేటువంటి వరుసల్లో యువతనే ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క ప్రభావము నియోజకవర్గ స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో నియోజకవర్గంలో కూడా ఈ ప్రభావం పడి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా చేరే అవకాశాలు ఉన్నాయి. అసలు పార్టీ నిర్మాణమే లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంసీ కోటిరెడ్డి భరోసానిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళడానికి ఆయన నిర్మాణం పటిష్టంగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఆనందాన్ని అయితే వ్యక్తం పరుస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా జానారెడ్డికి సంబంధించినటువంటి పూర్తిగా ఆయన వేవు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పటిష్టమైనటువంటి నాయకత్వము అందించడము కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ జానారెడ్డికి ఎంత పట్టుందో ఆయనపై అంత వ్యతిరేకత కూడా ఇక్కడ ఉంటుంది. ఆ వ్యతిరేకత కూడగట్టాలంటే బలమైనటువంటి నాయకత్వం అవసరం. ఆ బలమైనటువంటి నాయకత్వాన్ని అందించినటువంటి వారికి తప్పకుండా సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి జానారెడ్డికి సహజంగానే వ్యతిరేకత అనేది ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి అనేది ఎవరు కూడా అంతగా ఆశించి చేయలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక బలమైనటువంటి నాయకుడు ఉండడం బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అవసరం. ఆ క్షేత్రస్థాయి నిర్మాణాన్ని పోషించడానికి ఎంసీ కోటిరెడ్డి ముందడుగు వేస్తున్నారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రతి అంశంలో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి ఎంసీ కోటిరెడ్డి. ఆయన భరోసా వల్లనే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి యువత, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇది జానారెడ్డి కుమారులకు ఒక షాక్ను కలిగించే విషయంగా చెప్పొచ్చు. వారి వేవ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి యువత ముందుకు రావడం అనేది బీఆర్ఎస్ పార్టీ అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ.
వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.